మీ అందరికీ కూడా పేరున ప్రత్యేక శుభాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ 2025వ సంవత్సరము మీ జీవితాల్లో ఆశీర్వాదకరపు కార్యాలు జరగాలని, 2025లో అనేకమైనటువంటి శుభాలు పొందుకోవాలని, ఆయురారోగ్య బలాల చేత మరి విశేషంగా ఆత్మీయంగా మేళ్లు పొందాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈ సమయంలో మరి 2025వ సంవత్సరం మన ముందుండగా మనకు అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి తలంపులు, అనేకమైన లక్ష్యాలు కలిగి ఉంటాయి. సాధారణంగా మానవ సైకాలజీ సంవత్సర ప్రారంభంలో ఈ సంవత్సరంలో ఈ పనులు చేయాలి అని అనుకుంటాం. అవి తర్వాత జరిగినా జరగకపోయినా తర్వాత మాట, కానీ సాధారణంగా మనకు కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి. అంటే వాస్తవానికి మన ముందు ఉంచబడిన 2025 సంవత్సరంగా మనం చూస్తున్నప్పటికీ సాధారణంగా దీన్ని ఎలా చెప్పాలి, ఎలా వర్ణించాలి అని అంటే, టైం కాలిక్యులేషన్స్లో ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నారయ్యా అన్నట్లయితే, టైం ఈజ్ మనీ అన్నారు, సమయమే ధనము అన్నారు. కొంతమంది టైం ఈజ్ ఆపర్చునిటీస్ అన్నారు, అంటే కొన్ని అవకాశాలు అన్నారు. ఉదాహరణకి 2025లో చాలామంది చనిపోయి ఉన్నాయి. 2025లోనికి మనం వచ్చాం. 24లో ఉన్న వారికి, మరణించిన వారికి 25 అనేటువంటి ఆపర్చునిటీ లేక అవకాశం లేదు, మనకైతే ఉంది. అంటే 2025 అనేది 2024లో ఏం చేయలేకపోయామో 2025లో ఆ పనులు చేయటానికి వన్ మోర్ ఆపర్చునిటీ, అవకాశం అన్నారు. అందుకని టైం అంటే ఆపర్చునిటీ, ఇది అందరికీ వచ్చేది కాదు. ఇక క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా టైం అనే దాన్ని ఎలా చెప్పారు అంటే, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అన్నారు, ఆశీర్వాదము అన్నారు కదా. మనిషి ఏదైనా కొనగలడు కానీ సమయాన్ని కొనలేడు. ఒకవేళ అనారోగ్యం వస్తే అవకాశం ఉంటే ట్రీట్మెంట్ చేయించుకుని బాగుపడవచ్చు. వ్యాపార నష్టం వస్తే మరలా వ్యాపారాన్ని పునరుద్ధరీకరించుకోవచ్చు. నష్టపోయిన దాన్ని సంపాదించుకోవచ్చు, కోల్పోయిన దాన్ని పొందుకోవచ్చు, చాలా రకాలుగా ఉన్నాయి. కానీ భూమి మీద ఎంతటి కోటీశ్వరుడైనా జరిగిపోయిన ఒక్క క్షణాన్ని మరలా తీసుకురాలేడు. మన జీవితంలో జరిగిపోయినటువంటి ఒక్క క్షణాన్ని మరలా తీసుకురావటం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇప్పటికీ భూమి మీద కోటీశ్వరులు ఉన్నారు, ప్రపంచ కుబేర్లు ఉన్నారు. జరిగిపోయిన 2024లో ఒక రోజు కానీ, ఒక పూట కానీ, ఒక క్షణాన్ని కానీ మరలా తీసుకురాగలరా అంటే అయిపోయింది అంతే. 2024 మనం 2025ను అనుభవించటమే కానీ 2025 గతించిపోయింది. దాన్ని ఎవరు కూడా వెనక్కి తీసుకురాలేడు. ఏ సంపన్నుడు తీసుకురాలేడు, ఏ జ్ఞానవంతుడు తీసుకురాలేడు, ఏ శాస్త్రవేత్త తీసుకురాలేడు, ఎవరూ తీసుకురాలేరు. అలాగని మనం ఆలోచన చేస్తే టైం అనేది ఈ 2025వ సంవత్సరం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అందుకే అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో అంటారు, సమయమును పోనీయక సద్వినియోగపరుచుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె అంటారు. జ్ఞానం కలిగిన వాడు సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అయితే ఈరోజు పాఠంలో నేను మీకు చెప్పే మాట ఏమిటయ్యా అంటే, ఒక పంటను మనం తీసుకుంటే ఆ పంట మన చేతికి రావటానికి ముందు దాన్ని విత్తాలి, సాగు చేయాలి, నీరు పెట్టాలి, ఎరువేయాలి, కాపుదల కాయాలి. అన్నీ చేసిన పిమ్మట దాని ప్రతిఫలం అనేది వస్తూ ఉంటుంది. ఈరోజు 2025 మీ జీవితంలో దిగుబడి ఇచ్చేటువంటి ఒక పంట, ఇట్స్ ఎ హార్వెస్ట్. అది ఏం చేయాలి అనుకునేది. ఒక ఉదాహరణకి మీ ముందు ఒక ఆపర్చునిటీ ఇవ్వబడింది, మీకు కొంత భూభాగాన్ని ఇచ్చి, అయ్యా దీన్ని వ్యవసాయాన్ని చేసి పండించండి అన్నప్పుడు సోమరపోతి దాని యొక్క దిగుబడి తక్కువగా ఉంటుంది, శ్రద్ధ కలిగిన వాడి దిగుబడి ఎక్కువగా ఉంటుంది. 2025 అనేటువంటి ఒక సంవత్సరాన్ని దేవుడు మన ముందు ఉంచినప్పుడు ఈ 2025ని ముగింపులోకి వచ్చేసరికి ఎంత ఫలాలు మనం రాబట్టుకోగలుగుతాం, ఎన్ని మేళ్లు పొందుకోగలుగుతున్నాం. సంవత్సరాలు గతించిపోతున్నాయి, రోజులు గతించిపోతున్నాయి. కాలక్షేపం చేసేవాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు, సమయాన్ని నిరర్ధకం చేసేవాళ్ళు నిరర్ధకం చేస్తున్నారు. తెలివైన నిర్ణయాలతో మేలుకరంగా మార్చుకోవాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. 126వ సంకీర్తనలో 126వ సంకీర్తన 5-6 చరణాలని మనం చూసినట్లయితే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికెడి విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచూ విత్తువారు సంతోషగానము చేయుచు పనులను మోసుకుని పోదురు అన్నారు. ప్రియులారా, ఈ మాట మనం జాగ్రత్తగా చూస్తే కష్టపడేవాడికి ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుంది.
సమయాన్ని సద్వినియోగపరుచుకునేవాడికి, సమయాన్ని కష్టంతో ప్రతిఫలంతో నడిపించుకునేవాడికి ఎప్పుడు కూడా ప్రతిఫలం బాగుంటుంది. చాలామంది విద్యార్థులు మనం తీసుకుందాం, కష్టపడి సంవత్సరం అంతా చదువుకున్నవాడు మంచి ఫలితాలతో ఉంటాడు. అల్లరి చిల్లరిగా తిరిగినవాడు, కాలక్షేపం చేసినవాడు ఎగ్జామ్స్ వచ్చేసరికి మంచి ఫలితాలతో ఉండదు. అది మీరు పరీక్షలు తీసుకోండి, వ్యాపారం తీసుకోండి, జీవితాన్ని పోల్చుకోండి. జీవితమైనా అంతే. నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో, ఎప్పుడైతే గురి పెడతావో, నువ్వు మంచి ఫలితానికి పోస్తావు. ఈ 2025 అనేటువంటి సంవత్సరాన్ని కూడా ఒకసారి మనం ఎలా మలుచుకోబోతున్నామో ఆలోచన చేస్తే, సంవత్సరాంతంలో ఒక దిగుబడి కొయ్యాలి, ఒక పంటను స్వీకరించాలి, ఒక ఫలితాన్ని పొందుకోవాలి. 2025 గతించిపోయి 2026 దేవుని కృప ఆయుష్ ఉన్నట్టయితే వెళ్ళిపోతాం. కానీ 2025 ముగింపులోకి వచ్చేసరికి ఒక మన పరీక్ష. గడిచిన 2024 మరి నిన్నటి దినాన్ని ముగిసినప్పుడు మనం అనుకుంటే 2024 నేను ఏం చేశాను అనుకుంటే, ఏది విత్తుతావో అది కోసుంటావు అంతే. కొంతమంది 2024లో నా జ్యోతిష్యం బాగోలేదు, నా నక్షత్రం బాగోలేదు, నా మరొకటి బాగోలేదు అనుకుంటారు. కానీ అసలు నువ్వేమి విత్తావు, ఏమి విత్తావో అదే కోస్తావు. 2024లో ఎంత ప్రయాసపడ్డావో, ఎంత కష్టపడ్డావో, ఎంత ఆసక్తిగా ఉన్నావో ఆ ఫలితాలు నువ్వు రాబట్టుకోగలుగుతావు. నువ్వు ప్రయత్నించిన ఫలితాలు ఆశించటం అనేది ఎప్పటికీ వృధాయే. అలాగున్న దేవుడు మరొక అవకాశాన్ని 2025 ఇచ్చినప్పుడు నువ్వేమి విత్తబోతున్నావో నువ్వు మొదటగా చూస్తే, ఏమి కొయ్యబోతావో తర్వాత మనం ఆలోచించవచ్చు. ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు గదా, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనలను రప్పించి తన మనసులో అనుకొనరు అన్నారు. దేవుడు ఏం చేస్తాడయ్యా అన్నట్లయితే, తొలకరి వర్షము కడవరి వర్షము దాని కాలమును కురిపించువాడు. నిర్ణయ కాలములో కోతకాలపు వారు ఆయన రప్పించునని తమ మనసులో అనుకున్నారు. ఎప్పుడు తొలకరి వర్షం వస్తుందో అప్పుడే విత్తనాలు వేయాలి. మీకు వ్యవసాయ అనుభవాలు ఉంటే ఎప్పుడు తొలకరి వర్షం వస్తుందా అని రైతు ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు కడవరి వర్షం వస్తుందా అని రైతు ఎదురు చూస్తూ ఉంటాడు కదా. విత్తేటప్పుడు కొయ్యకూడదు, కోసేటప్పుడు విత్తకూడదు. దాని కాలంలో సరైనటువంటి రీతిగా మనం చేసినట్లయితే, విద్యార్థి సంవత్సరం ప్రారంభం నుంచి చదువుకున్నట్లయితే పరీక్షలు సునాయాసంగా రాయగలుగుతాడు. సంవత్సరం అంతా బలదురుగా తిరిగి వారం రోజుల ముందు పుస్తకం పట్టుకుంటే ఏం చేయలేడు. ఏం కాదు, చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, అయ్యా నా వయసు అయిపోయింది, ఇల్లు కట్టలేదు, అయ్యా పిల్లలు ఎదుగొచ్చేసారు, పెళ్లిళ్ళు చేయాలి, ఆదాయం లేదు. కారణం ఏమిటంటే తొలకరి వర్షంలో విత్తకపోవటమే, తొలకరి వర్షంలో నాటకపోవటమే చాలా మంది చేసేటువంటి పొరపాటు. నువ్వు విత్తంది కొయ్యాలని అనుకుంటే ఎప్పటికీ సాధ్యంగా 2025 ముగింపులో ఒక ఫలభరితమైనటువంటి స్థితిని కావాలి అన్నట్లయితే కాలం ఉందట, వారాలు నియమించారట. ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును నియమించాడట దేవుడు. ఈ కాలములలో ఏ సీజన్లో ఏ పని చేయాలో ఆ పని చక్కగా అమర్చాడు. చూడండి, ఆదికాండంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, ఆదికాండం 8వ అధ్యాయము 22వ వచనం, భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలమును రాత్రింబవళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకునేను. దేవుని ఏర్పాటు ఏమున్నట్టండి, చూడండి ఏమున్నాయి కాలాలు. భూమి నిలిచిన వరకు కోతకాలము, శీతోష్ణకాలం, వేసవకాలం. మన భాషలో మాట్లాడుకుంటే వర్షాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది, వేసవకాలం వస్తుంది. కాలాలు మారుతూ ఉంటాయి, రాత్రి అవుతుంది, పగలవుతుంది. దాని సమయాలలో నువ్వు చేసే పని నువ్వు చేయాలి. సాధారణంగా మనలో ఉండేటువంటి భావం ఏమిటంటే వాయిదా తీర్మానాలు చేస్తూ ఉంటాం. ఈరోజు కాకపోతే వచ్చే రోజు, ఈ నెల కాకపోతే వచ్చే నెల, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం. కొంతమంది జీవితాలు కూడా దాటబెట్టేస్తారు. అలాగా అనుకున్న పనులు చేయకపోవటం. పని చేయటం ఏమిటంటే ఒక మాట చెప్తూ ఉంటారు, పని చేయని వాడి కంటే వాయిదా వేసేవాడు చాలా ప్రమాదకారి. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, పని చేయని వాడి కంటే, ఒక విషయాన్ని మీరు ఎవరికైనా ఒక పని చెప్పారు, నేను చెయ్యను అన్నాడు అనుకోండి,
ఈ వ్యక్తి చేసేలాగా లేడు గనక తనను చేసేలాగా ఎలా చేయాలని బ్రతిమాలడమా, బామాలడమా, ఎవరితో అయినా చెప్పించటమా, ఏదో ఒక పని చేస్తాం. కానీ మీకు ఎందుకు నాకు ఈ ఒక్క పూట వదిలేసేయండి, రేపు చేస్తానంటే నమ్ముతాం. మనం చేస్తానన్నాడు కదా నమ్ముతాం. అది ప్రమాదం. మనం గమనించం. చేస్తాడు 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 అంటూనే కాలం గడిపేస్తూ ఉంటాడు. దానివల్ల బాగా నష్టపోతాం. మనమైనా అంతే. ఒక పనిని వాయిదా వేస్తున్నామంటే చాలా నష్టపోతాం. ఒకవేళ 2024 ఆత్మీయ జనాంగంగా చూసుకుంటే చాలామంది అయ్యా ఈ 2024లో ఈ పని చేయాలి అనుకుని ఈ రోజుకి వదిలేసేయండి, ఈ వారానికి వదిలేసేయండి, ఈ నెలకు వదిలేసేయండి, సంవత్సరం గతించిపోయింది. ఆ పని అలాగే గాల్లో ఉంది, ఆ పని జరగలేదు. చాలామంది ప్రార్థన నిర్లక్ష్యం, దేవుని సన్నిధికి రావటం నిర్లక్ష్యం, బాప్తిజం పొందడం నిర్లక్ష్యం, అలాగే వారి వారి ఉద్యోగ విషయాల్లో నిర్లక్ష్యం, కుటుంబ విషయాల్లో నిర్లక్ష్యం. కొంతమంది వ్యసన పరులు మనం చూస్తాం. ఎందుకయ్యా ఈ వ్యసనం? చాలా మంది వ్యసనాల్లో క్రానిక్ అయిపోతారు. అంటే ఎడిక్ట్, తీవ్రమైన ఎడిక్ట్ ఎక్కడవుతారో తెలుసా? వాయిదాలోనే. ఏదైనా ఒక వ్యసనము ప్రారంభంలో తేలిగ్గా ప్రారంభమవుతుంది. అది చిన్నదైనా పెద్దదైనా. అది కొంతకాలం దాటేసరికి క్రానిక్ అయిపోయింది. అంటే దాని చేతిలోకి నువ్వు వెళ్ళిపోయావు. ఇక అది చెప్పినట్టు నువ్వు వినాలి కానీ నువ్వు బయటికి రాలేవు. వ్యసనం ఏదైనా వెళ్ళటం వరకే నీ పరిమితి, అందులో నుంచి బయటకు రావటం నీ పరిమితి లేదు. అనంటే ఒక వ్యక్తి ఈ రోజు కాదు రేపు మానేస్తాను, ఈ నెల రోజులాగి వచ్చే సంవత్సరం మానేస్తాను, ఆ డిసెంబర్ 31 వరకు ఉండి ఆ తర్వాత మానేస్తాను, మానేయాలి అనుకున్నవాడు వెంటనే మానేయాలి. వాయిదా వేయకూడదు. ఈ రోజు నుంచి నేను ఈ పని చేయకూడదు అని అనుకుంటే అప్పుడే మానేసేయాలి. ఎప్పుడైతే వాయిదా వేసావో నీలో క్రానిక్ ఎడిక్ట్ అయిపోతున్నావు ఆ బలహీనతకు. బైబిల్లో యేసు ప్రభువారు ఒక మాట అన్నారు కదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది దుష్టి నుంచి పుడుతుంది. ఏదైనా సరే నువ్వు ఒక స్థిరమైనటువంటి నిర్ణయంతో గనక నువ్వు వెళ్ళకపోయినట్లయితే నీ జీవితంలో ఎప్పుడు కూడా మేలు పొందుకోలేవు. ఇక్కడ ఆదికాండం 8వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, రాత్రి పగళ్ళు, కాలాలు, సమయాలు. ఒక విద్యార్థివా నువ్వు అనుకున్న సమయంలోనే నువ్వు చదువుకోవాలి. ఒక వ్యవసాయదారుడువా అనుకున్న సమయంలోనే విత్తాలి, అనుకున్న సమయంలోనే కోత కోయాలి. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, పంట చేతికి వచ్చేసింది, అకాల వర్షం వచ్చేసింది, పాపం రైతు ఎంతో కష్టపడి ఎంతో చక్కగా పండించాడు, చేతికొచ్చిన పంట అప్పటికప్పుడు కొద్దిగా ఆలస్యం చేయటం వల్ల వర్షం వల్ల నష్టం పోయిన వాళ్ళని మనం చాలా మంది చూస్తూ ఉంటాం. ఆలోచన చేయండి. అంటే జీవితము ఒక్కొక్కసారి నష్టపోవటానికి పెద్ద సమయం అవసరం లేదు. కొన్నిసార్లు క్షణాల్లో తీసుకునే తప్పుడు నిర్ణయాలు కావచ్చు, ఒక పూటలో చేసే పనులు కావచ్చు, ఒక రోజు కావచ్చు. తర్వాత మనం బాధపడతాం, అరే రే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే, ఆ రోజు ఆ పని చేసి ఉంటే నా జీవితం ఎంత బాగుండేది. ఇలాంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. అందుకని దేవుడు కాలాలు పెట్టినప్పుడు ఆ కాలాల ప్రకారంగా నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించినట్లయితే ముగింపులో దాని దిగుబడి అనేటువంటిది చూడటానికి అవకాశం ఉంటుంది. ఒకసారి జకర్యా గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనంలో, సమాధాన సూచనమైన ద్రాక్ష చెట్టు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును, ఈ జనులు శేషించిన వాటికి వీటినన్నిటినీ నేను స్వాస్యముగా ఎత్తును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అన్నారు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే భూమి పండును, ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, ఆకాశము నుంచి మంచు కురియను. దేవుడు చేసేదంతా కూడా సకాలంలో చేస్తున్నారు. ఉదాహరణకి ఈరోజు వర్షం వస్తుంది. భూమి మీద శాస్త్రవేత్తలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రవాహం అంతా కూడా సముద్రంలోకి ఎందుకు వెళ్ళిపోవాలి, దాన్ని అడ్డుకట్ట కట్టుకుని నిలవించుకుంటే దాన్ని బాగు చేసుకోవచ్చు కదా, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు కదా అని కట్టేదే పోలవరం. పోలవరం అంటే ఏమిటండి? వచ్చిన నీటిని గోదావరి అంతా కూడా మన కళ్ళ ముందు సముద్రంలో కలిసిపోతుంది. ఇదే పోలవరం కడితే ఆ సముద్రంలోకి వెళ్ళే దాన్ని ఒడిసి పట్టుకుని మన వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు కదా అనేటువంటిది ఆలోచన. దేవుడు ఇచ్చేదాన్ని ఇస్తున్నారు, మనిషి ఉపయోగించుకోవాలి. దేవుడు ఒకవేళ ఇక్కడ ఉండేటువంటి మనలో చాలా మందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అయ్యో నేను ధనవంతుడిగా పుట్టలేదు, అయ్యో నేను మంచి కాలేజీలో చదువుకోలేదు, అయ్యో నేను మరొకటి ఏదో చేయలేదు. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే మనందరికీ సమానమైన ఆపర్చునిటీస్ ఇచ్చే దేవుడు కదా.
మనందరికీ కూడా సమానమైన అవకాశాలు ఇచ్చే దేవుడు. ఈరోజు 2025 సంవత్సరంలో 365 రోజులు ఎవరి ఇంట్లోనైనా ఎవరి జీవితంలోనైనా ఆ రోజులే ఉంటాయి. ధనికులకు 4 రోజులు ఎక్కువ ఉన్నాయండి, పలానా కులం వాళ్ళకి పలానా మతం వాళ్ళకి రకరకాల రోజులు ఉన్నాయని చెప్పడానికి లేదు. అందరికీ 365 రోజులే. అంటే దేవుడు అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నారు. దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు అన్నదే నీ దిగుబడి. అది ఎలాగ రాబట్టుకుంటావు అన్నదే నీ దిగుబడి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చేటువంటి 365 రోజుల్ని ఫలభరితంగా నువ్వు చేయగలిగిన రోజే. అయితే ఇక్కడ ఒక విషయం, బైబిల్ గ్రంథంలో ఆది నుంచి కూడా దేవుడు కోతకాల పండగను నిర్ణయించాడు. కోతకాల పండగ అంటే మనిషి వ్యవసాయం చేసిన తర్వాత, పంట పండించిన తర్వాత ఆ పంటలో వచ్చిన దాన్ని దేవుని సన్నిధికి కృతజ్ఞతగా తీసుకురమ్మని చెప్పేది. ఈరోజు బహుశా వ్యవసాయం అనేది చాలా ఖరీదైనటువంటి వ్యవసాయంగా మారిపోయింది కదా. ఒకప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. కానీ అప్పుడే కానీ ఇప్పుడే కానీ మానవ విధానాలతో అభివృద్ధి చేసుకున్నాడేమో కానీ వాస్తవానికి వ్యవసాయము పండించటం అనేది ఎలాంటిదయ్యా అంటే దేవుడిచ్చే వనరులను సద్వినియోగపరుచుకోవటమే. మీరు చూడండి, భూమి దేవుడిచ్చింది. ఒకప్పుడు సాధారణమైన భూములు ఇప్పుడు లక్షలు దాటి కోట్ల రూపాయలు వచ్చినాయి. కానీ భూమి దేవుడిచ్చింది, వాతావరణం దేవుడిచ్చింది, సూర్యరశ్మి దేవుడిచ్చింది, నీరు దేవుడిచ్చింది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేవుడిచ్చిన వనరులన్నిటినీ కూడా సద్వినియోగపరుచుకొని పంటగా మలుచుకోవటం. దట్స్ వాట్ వ్యవసాయం అనేటువంటిది. అదే ఈరోజు అంటే కృత్రిమంగా చాలా రకాలైనటువంటి పద్ధతులు వచ్చినాయి. కానీ వాస్తవానికి వ్యవసాయ ఫలాన్ని పొందుకోవటం అంటే దేవుడిచ్చిన వనరులను సద్వినియోగపరుచుకోవటమే. అందుకే బైబిల్ గ్రంథంలో నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. లేవికాండ గ్రంథము 23వ అధ్యాయము 9 నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉంది. మరియు యెహోవా మోషేకి ఎలాగూ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశంలో మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను. విశ్రాంతి దినమునకు మరుదినము యాజకుడు దానిని అల్లాడింపవలను. మీరు ఆ పనను అర్పించినది నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలను. దాని నైవేద్యములో నూనెతో కలిపిన 2 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షరసము. మీరు మీ దేవుని అర్పణలు తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి, పేలాలనేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరముల నివాస స్థలములన్నిటికీ నిత్యమైన కట్టడ. మీరు చూడండి, వ్యవసాయ భూమిలో పంట వచ్చాక ఆ పంటలో శ్రేష్టమైన పదార్థాలు ఒక పన అన్నారు. ఒక పన తీసుకొచ్చి దేవుని సన్నిధికి అర్పించాలి అన్నారు. ఇక్కడ దేవుడు వేవేల పర్వతములు, భూమి దాని సంపూర్ణత దేవునివే. మరి దేవుని సన్నిధికి పన ఎందుకు తీసుకురావాలి అనంటే, ఈ పని ఎందుకయ్యా అన్నట్లయితే మనం కలిగినటువంటిది ఇది నీదే అని చెప్పటం. దేవునికి ఇచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే మనం పొందుకుంటాం, మనం కష్టపడతాం, మనం తినాలి, మనం సంతోషంగా ఉండాలనే దేవుడు కోరుకుంటాడు. కానీ దాని మీద అధికారం అనేటువంటిది దేవునికి చూపించాలి. అదే దేవునికి ఇష్టమైన పని. ఇప్పుడు 2025లో సంవత్సరాంతంలో లెక్కప్పగించాలి. ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం, దేవుని సన్నిధికి ఆ పండిన పంట ఎవరు తీసుకురాగలుగుతారండి? పండించిన వాడే తీసుకురాగలుగుతాడు. ఒకవేళ వ్యవసాయమే చేయలేదు, పంటే పండించలేదు, దిగుబడే రాలేదు, అలాంటి వాడికి ఆ పనేం తీసుకొస్తాడు? అలాంటి వాడు అర్పణేం తీసుకొస్తాడు? ఎందుకంటే అతడు దానిని ఫలభరితంగా మలచలేదు. ఇప్పుడు పండించినటువంటి పంటలో ఆ పన తీసుకుని దేవుని సన్నిధికి రావాలి అన్నారు. ఈరోజు 2025 ముగింపులోకి వచ్చేసరికి, అయా నేను అనేకమైన మేళ్లు పొందుకున్నాను, అనేకమైనటువంటి ఈవులను పొందుకున్నాను గనక నేను ధైర్యంగా రాగలుగుతున్నాను అని చెప్పగలిగితే 2025ను నువ్వు సద్వినియోగపరుచుకుంటేనే నువ్వు రాగలుగుతావు. ఒకవేళ 2025 ముగింపులో కూడా నువ్వు విచారంగా, దుఃఖంతో, వేదనతో ఉంటే నువ్వు రాలేవు. ఈరోజు దేవుడు నీతో చెప్పే మాట ఏమిటంటే, ఆ విధంగా ఉండాలి అంటే బీ ప్రిపేర్డ్.
నువ్వు కష్టపడాలి, సిద్ధపడాలి, ప్రయాసపడాలి, జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. సమయమును సద్వినియోగపరుచుకొనక జ్ఞానముతో సద్వినియోగపరుచుకోమన్నారు. ఈరోజు టైం మన ముందు ఉంది. 2025 సంవత్సరంలో 365 రోజులు ఉన్నాయి. ఈ 65 రోజుల్లో ఒక్కొక్క రోజు విలువైంది అనుకుంటావా? ఒక్కొక్క వారం విలువైంది అనుకుంటావా? ప్రతి క్షణము విలువైంది అనుకుంటావా? అది నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. లేదు, కాలక్షేపంగా వృధా ప్రయాసగా రోజులు గడిపేస్తే సంవత్సరం ఎంతలో తిరిగిపోవాలండి? 2024 కూడా అలాగే గడిచిపోయింది. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాటలు మనం చూసినట్లయితే ఒక వ్యక్తి సంవత్సరాంతంలో ఆ పంటతో దేవుని సన్నిధికి రావాలట. ఈరోజు నేను కూడా ఒకవేళ నీదేదైనా ఒక వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ జీవితం కావచ్చు. అయ్యా, 2025లో ఇదిగో నేను ఈ రీతిగా ఆత్మీయ మేళ్లు పొందుకున్నాను, భౌతిక ఆశీర్వాదాలతో పొందుకున్నాను, వివేకం కలిగి ప్రవర్తించాను, ఇదిగో లోకపాశంతో పరిగెట్టలేదు, వ్యసనాల వెంబడి పరిగెట్టలేదు, స్నేహితులతో పరిగెట్టలేదు, వృధా ప్రయాసగా కాలక్షేపం చేయలేదు గనక ఇదిగో నేను పండించాను పంట, నేను మంచి దిగుబడితో ఉన్నాను. సంవత్సరాంతం ఒకసారి మన కాల్కులేషన్స్ ఉంటాయి, వ్యాపార సంస్థల కాల్కులేషన్స్ ఉంటాయి. అయ్యా, ఈ సంవత్సరంలో అకౌంట్స్ ఆడిట్స్ అన్ని తీస్తారు. సంవత్సరం అయ్యేసరికి సంవత్సరంలో ఎంత వ్యాపారం చేశారు, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, ఏం జరిగింది. ఒక మనిషికి వ్యక్తిగతంగా కూడా లెక్కలు ఉంటాయి. ఒక మనిషికి వ్యక్తిగతంగా కూడా ఆ ఎస్టిమేషన్స్ ఉండాలి. అలా కాకుండా జరిగిపోయింది అంటే జరిగిపోయినట్టే. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోలేనట్టే. నిర్గమాకాండ గ్రంథంలో కూడా దాని గురించి ప్రభువారు పదే పదే చెప్పారు. నిర్గమాకాండ గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, నిర్గమాకాండ గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనంలో, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయము తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలము నువ్వు తెచ్చుకున్న తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగ ఆచరింపవలెను. సంవత్సరాంతం వస్తుందట. ఫల సంగ్రహం అంటే ఫలాలు సేకరించటం, పండిన పంట అంతా సేకరించటం. సంవత్సరాంతం వచ్చింది, సంవత్సరాంతం వచ్చాక వీటన్నిటిని కూడా ఇదిగో సంగ్రహించి సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడాలి. నువ్వేం చేసావు పట్టుకురా, రిపోర్ట్ పట్టుకురా, నీ ఆదాయం అంతా లెక్క చెప్పు. దేవుడు నిన్ను అడుగుతాడు. 2025లో కూడా ఇదిగో దేవుని సన్నిధిలో నేను కనబడాలయ్యా. ప్రతి వారం కూడా ప్రారంభంలో రావటం ఆశీర్వాదకరమే, కానీ దేవుడు నీకు ఒక మంచి ఆత్మనిస్తారు, మంచి సిద్ధపాటునిస్తారు, మేలుకొల్పే మాటలు ఇస్తారు, ధైర్యపరుస్తారు. వాక్యాన్ని ఎందుకు వినాలి అని అంటే, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా కూడా పలానా పరిస్థితుల్లో బలహీన పడిపోతే దేవుడు లేవనెత్తి నడిపించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం ఉన్నా అది తొలగించుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నారు. అయితే ఇక్కడ విషయాలను గురించి మనం చూసినట్లయితే, ఈ దిగుబడి అధికంగా ఉండడానికి గల కొన్ని విషయాలు నేను చెప్తాను, వినండి. అదేమిటయ్యా అన్నట్లయితే, ప్రతివారు కూడా ఆత్మీయమైన పాఠాల్లోనికి మనం వచ్చినట్లయితే, నీ జీవితంలో శరీర కార్యాలను విత్తితే శరీరం అనే పంట కోస్తావు, ఆత్మ కార్యాలను విత్తితే ఆత్మఫలాలు అనేటువంటి పంట కోస్తావు. బైబిల్ గ్రంథంలో ఆత్మఫలాలు అనేటువంటి పంట ఉంది. ఈ ఆత్మఫలాలు అనేటువంటి పంటను ఆత్మఫలాలని చెప్తూ గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నారు కదా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము అని ఈ పంటలన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. ఈరోజు మనిషి అహంకారంగా మారిపోతున్నాడు. ఈరోజు మనిషి స్వార్థపరుడుగా మారిపోతున్నాడు. ఈ మనిషి వ్యసనపరుడుగా మారిపోతున్నాడు. కానీ ఒక మనిషి ఆత్మీయ విలువలు పాటించాలి అంటే ఎలా వస్తాయి చూడండి. నేను ఆ మాట పూర్తిగా చదివి వినిపిస్తాను. గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నియమమేది లేదు అన్నారు. అంటే ఒక మంచి ఫలాలు ఫలించాలంటే ఈరోజు కుటుంబంలో తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగిన బిడ్డలు కావాలి. భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించి ప్రేమించుకునేటువంటి కుటుంబాలు కావాలి. సఖ్యత కావాలి. చాలా కుటుంబాల్లో ఆదాయం ఉంటుంది, మనశ్శాంతి ఉండట్లేదు. చాలా కుటుంబాల్లో ఆదాయాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, వ్యసనాలతో కృంగిపోతూ ఉంటారు. కారణం ఏమిటి అనంటే, ఇక్కడ చెప్పబడుతున్న మాట ప్రేమ, సంతోషము, సమాధానము,
ఈ ఫలాలన్నీ మనిషి పొందుకోవాలి అని అంటే ఏది విత్తుతావో అది కోస్తావు. ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు విత్తేదేంటో కోసేది అదే ఉంటుంది. ఉదాహరణకి మనం ఏదైనా ఒక టమాటా విత్తనం వేసాం, ఏమన్నా బీరకాయలు వస్తాయా? ఖచ్చితంగా రావు. ఏ విత్తనం వేస్తే అదే వస్తుంది. విత్తనానికి ఉన్న స్వభావం అలాంటిదే. బీర విత్తనాలు వేస్తే బీరకాయలే కాస్తుంది, ఆనప విత్తనాలు వేస్తే ఆనపకాయలే వస్తాయి, గోంగూర విత్తనాలు వేస్తే గోంగూరే వస్తుంది. ఒకటి వేస్తే ఒకటి ఎప్పటికీ రాదు. అది స్వభావం. ఈరోజు ఆత్మీయంగా బలపడాలి అని అంటే దేవుని వాక్యం చెప్పేటువంటిది ఏమిటయ్యా అంటే నీ జీవితంలో దేవుని సన్నిధి ఉండాలి, నీ జీవితంలో ప్రార్థన ఉండాలి, నీ జీవితంలో వాక్యం ఉండాలి. అలాంటి స్థితి ఎప్పుడైతే ఉందో నీ జీవితంలో ఏమొస్తుందయ్యా అన్నట్లయితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇలాంటి ఆత్మీయ ఫలాలు చాలా కుటుంబాల్లో చూస్తాం. సంపన్నమైన కుటుంబాలే, అన్నీ ఉన్నాయండి, మా కుటుంబంలో మనశ్శాంతి లేదు. కారణం ఏమిటి? సరైన విత్తనం వేయకపోవటమే. సరైన విత్తనం వేయకపోతే శరీరానుసారులుగా ఈరోజు మనం చూస్తున్నాం లోకంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంటే పిల్లలు తల్లిదండ్రులని ఆస్తి కోసం రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితులు చూస్తున్నాం. పిల్లలు తల్లిదండ్రులను ఆస్తి కోసం మరేదో చేస్తారు. ఈ మధ్యకాలంలో ఫంక్షన్ కోసం ఒక సహోదరి తన తండ్రి ఫంక్షన్ కోసం తన అన్నదమ్ములిద్దరిని చంపేసింది. యవనప్రాయమే. కారణం ఏమిటి? ఏది విత్తుతావో అదే కోస్తావు. అంటే ఏ విధమైనటువంటి ఆలోచనల నుంచి ఆ వ్యక్తి వచ్చింది అంటే డబ్బే ప్రధానం అనుకుంది కనుక డబ్బు కోసం ఏమైనా చేస్తారు కదా. సంతోషమే ప్రధానం అనుకుంటే దానికోసం ఏదైనా చేస్తారు. నాకు వ్యసనమే ముఖ్యం అనుకుంటే వ్యసనం కోసం ఏదైనా చేస్తారు. జోదుపరుడు తన కుటుంబంలో తనే దొంగతనం చేస్తాడు. తన బిడ్డల ఆకలి దగ్గర నుంచి దొంగతనం చేస్తాడు. కారణం ఏమిటి? ఆ విధమైనటువంటి ఆలోచన నుంచి వచ్చాడు. కానీ వాక్యం చెప్తుంది ఈ సమయంలో దేనిని విత్తుతున్నావో ఆత్మీయమైన పంట కోయాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను ఆహ్వానిస్తున్నారు. ఆయనను అంగీకరించినట్లయితే ఆత్మీయమైనటువంటి పంటను నువ్వు కోయగలుగుతావు. ఇక తర్వాత మనం చూసినట్లయితే దేవునికి సమయం ఇవ్వాలి. రెండవది ఉత్సాహంగా ఇవ్వాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి. 2025 365 రోజులు ఎవరు మనకిచ్చారు? ఒక ప్రశ్న. 365 రోజులు మనకి ఎవరిచ్చారనే ప్రశ్నకు మనం చూస్తే దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే ఆయన కృపను బట్టి మనకి ఇచ్చేదే. ఆయన గనక కృప ఇవ్వకపోతే ఒక్క క్షణం కూడా మనిషి బ్రతకలేడు. ఆయన మనిషిని బ్రతకడానికి ఆయుష్ ఎవరిస్తున్నారంటే దేవుడే. నీకు ఆరోగ్యం ఎవరిస్తున్నారంటే దేవుడే. నీకు వనరులు ఎవరిస్తున్నారంటే దేవుడే. ఈరోజు ఈ భూమి మీద ప్రాణవాయువు లేకుండా నిలిచిపోయింది అనుకోండి, ఒక మనిషి కూడా బ్రతకడు. ధనవంతుడైనా సంపన్నుడైనా మరెవరైనా కూడా దేవుడు తన కృపను బట్టి కార్యములు జరిగించే దేవుడు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో 365 రోజులు దేవుడు ఇస్తున్నారంటే మనం కూడా దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. అయ్యా నీ సమయంలో కొద్ది సమయాన్ని దేవునికి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి? ఆయన సర్వభౌముడు, ఆయన సంపన్నుడు, శక్తి కలిగిన వాడు. ఇంతటి గొప్ప దేవునికి మనమేమిస్తామని చెప్పండి? నీ హృదయాన్ని ఇవ్వాలి, నీ సమయాన్ని ఇవ్వాలి, నీ జిహు ఫలాన్ని ఇవ్వాలి, నీ కలిగిన దాన్ని శ్రేష్టమైనది ఇవ్వాలి కదా. మనం అనేక సార్లు అనుకుంటాం ఏదైనా దశంభాగమో మరేదైనా దేవునికి ఇవ్వటం అంటే ఆయనకేం తక్కువ అండి. నువ్వు ఇచ్చేటప్పుడు సమాచారం ఏమిటంటే అయా ఇదంతా నీ యొద్ద నుంచే నేను పొందుకుంటున్నాను, నువ్వు ఇచ్చిందే మరలా నీకు ఇచ్చి దీని మీద నువ్వు అధికారి అని నేను తెలియపరుస్తున్నాను, అందుకు ఇవ్వాలి. అందుకు తప్పించి దేవునికి ఏదో కొదవైందనో మరొకటైందనో కాదు. అందుకని మనం ఎప్పుడైతే శ్రద్ధగా దేవునికి ఇవ్వగలుగుతున్నామో దేవుడు మరిన్ని ఆశీర్వాదాలు ఇస్తారు. అందుకే అంటున్నారు కొంచెములో నమ్మకంగా ఉన్నావా విస్తారమైనవి ఇచ్చేటటువంటి దేవుడు. చూడండి హెబ్రీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసిన ఇంకనూ ఉపచారము చేయుచుండొచ్చు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడికి ఇచ్చింది ఎప్పుడు వృధా పోదు. మనుషులకి మనం ఇస్తాం, మనుషులకి సమయాన్ని ఇస్తాం, మనుషునికి మనం అనేక రీతిలుగా సహాయం చేయాలనుకుంటాం. మనిషికి ఉండేటువంటి గుణం ఎలాంటిదండి? మనిషి నమ్మదగిన వాడు కాదు, అయినా మనం నమ్ముతాం. అయినా మనం నమ్మి చాలాసార్లు మోసపోతాం. నా ఫ్రెండ్ మోసం చేశాడు, నా కుటుంబీకులు మోసం చేశారు, నా స్నేహితులు మోసం చేశారు, నా పార్ట్నర్ మోసం చేశాడు, చాలాసార్లు వింటూ ఉంటాం. కానీ దేవుడట అన్యాయస్తుడు కాదు. దేవుని సన్నిధిలో నువ్వు గడిపే సమయం అనేది దేవుడు నీకు మరలా ఆశీర్వాదంగా మరిచే దేవుడు. దేవుని సన్నిధిలో నువ్వు చేసే ఉపచారం, దేవునికి ఇచ్చేటువంటి సహాయం, దేవునికి ఇచ్చే మరేదైనా కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. తిమోతి పత్రికలో మనము నమ్మదగిన వాడు కాకపోయినా దేవుడు నమ్మదగినవాడు.
నమ్మదగిన దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం కనుక 2025లో నేను దేవుని కొరకు చేయాలి, దేవుని కొరకు సమయాన్ని ఇవ్వాలి, దేవుని స్తుతించాలి. ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే నీ జీవితంలో ఫలభరితమైన స్థితిని దేవుడు మరలా నీకు దయచేయబోతున్నారు కదా. ఇచ్చేటటువంటి సమయం ఇచ్చే దేవుడు, వనరులు ఇచ్చే దేవుని గుర్తు చేసుకుంటే దేవుడు మరిన్ని ఆశీర్వాదాలు ఇస్తారు. కానీ మనం చాలాసార్లు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు గుర్తుపెట్టుకుంటాం, ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుని మర్చిపోతూ ఉంటాం కదా. అసలు నీ ఆశీర్వాదాలు ఇచ్చేదే నీ దేవుడు. ఈరోజు నువ్వు సమృద్ధిగా ఉన్నావా, ధనవంతుడిగా ఉన్నావా, ఆరోగ్యంతో ఉన్నావా, ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ దేవుడు నీకు ఇచ్చినటువంటివే. అందుకని దేవుని కలిగి ఉంటే అలాంటి ఆశీర్వాదాలు మరెన్నో పొందుకుంటాం. అది దేవుని కృప. అందుకని దేవునికి ఇవ్వటంలో ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఎప్పుడైతే ఆసక్తిగా ఉంటావో 2025 ఫలభరితంగా ఉండాలి అంటే ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదించడు. ఉత్సాహంగా దేవుని సన్నిధికి రావాలి, ఉత్సాహంగా దేవుని ఆరాధించాలి. మలాకి గ్రంథంలో ఆయన సన్నిధిలో ఆహారం ఉన్నట్లు తెచ్చిపెట్టినట్లయితే, ఆయన శోధించినట్లయితే ఆకాశ వాక్యములు నింపి పట్టరాని ఆశీర్వాదాలతో మీ జీవితాలు, మీ కుటుంబాలను దేవుడు నింపబోతున్నారు. కనుక ప్రియులారా, దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాల విషయంలో 2025లో ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇక అలాగే తర్వాత విషయంలో మనం చూసినట్లయితే, మనము వ్యక్తిగతంగా ఎప్పుడైతే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నామో, దేవుని మహిమపరుస్తున్నామో, మనకు రావాల్సినటువంటి విషయాల్లో వ్యక్తిగత జవాబుదారీతనం కావాలి. సాధారణంగా చాలా మంది కుటుంబాల్లో, ఏమండి మా కుటుంబంలో ఇదిగో నా తండ్రో నా తల్లో మరొకలో ఇబ్బందికరంగా ఉండడాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే, వ్యక్తిగతంగా దేవుడు నీ కుటుంబంలో నీ ద్వారా ఆశీర్వాదాన్ని కలిగించాలనుకుంటున్నాడేమో. నీ ప్రార్థనా జీవితము, పట్టుదలతో నువ్వు చేసే ప్రయత్నాలు దీవెనకరంగా మలచటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. 2025లో ఎవరి మీద నువ్వు పనిచేసే యజమానుడో, తోటి పనివారో, కుటుంబీకులో, భాగస్వామో కంప్లైంట్స్ అన్ని మానేసేయాలి. నా వరకు నేను ఏం చేస్తున్నాను, నా వరకు నేను ఈ 2025వ సంవత్సరాన్ని ఫలభరితంగా ఎలాగూ చూడబోతున్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నువ్వు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు అంటున్నారు కదా. మంచి ధననిధి ఎవరు కురిపించాలండి? దేవుడు కురిపించాలి. నీ యజమానుడు కాదు, నీ స్నేహితులు కాదు, నీ మీద దయ చూపించి మరెవరో కాదు, కానీ నీ దేవుడే. అది ఎప్పుడైతే నీ మీద కురిపిస్తారో ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. మంచి ధననిధిని దేవుడు కురిపించటానికి ఇష్టపడుతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో వ్యక్తిగతంగా కష్టపడాలి, వ్యక్తిగతంగా దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాలి. అలా ఎప్పుడైతే చేస్తావో దేవుడు మరిన్ని ఆశీర్వాదాలతో నింపడానికి ఇష్టపడుతున్నారు. కనుక 2025 ఏమాత్రము నిర్లక్ష్యము చేయకుండా దేవునికి మహిమకరమైన రీతిలో జీవించటానికి, మరి ముఖ్యంగా పరిశుద్ధులుగా ఉండడానికి, లోకాశల వైపు పరిగెత్తి సమయాన్ని వృధా చేసుకోకుండా మంచి ఫలితం ఇచ్చేవాడు దేవుడున్నాడు. నాకు ఇవ్వబడిన సమయానికి నేను లెక్క అప్పగించాలి అని జాగ్రత్తతో ఎప్పుడైతే కాలాన్ని సద్వినియోగపరుచుకుంటావో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహు ఆశీర్వాదాలతో నింపబోతున్నారు. దేవుడు మిమ్మల్ని బహు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.